బ్లాక్ షర్ట్ లో ఏముంటారా బాబు. టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఇది ట్రెండింగ్లో ఉందనేది ఎడిట్ చేశాను. నాకైతే ఒక డెమో సెండ్ చేశారు ఫ్రెండ్స్. అదే వాళ్ళ కోసం అయితే నేను ఎక్స్పెషల్లీ నైటే నేను ఎడిట్ చేశాను, కానీ నేను మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కొంచెం అంటే నేను బ్లాక్ షర్ట్ ఏమున్నారా బాబా డైలాగ్ మాత్రం లిరిక్స్ యాడ్ చేసుకొని ఒకే ఒక ఫంట్తో లిరిక్స్ యాడ్ చేసుకొని నేనైతే జస్ట్ మనకు సింగిల్ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నాకు అది ఫుల్ మ్యూజిక్తో వింటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కొంచెం మీరు కోఆపరేటివ్ ఇష్యూస్ వల్ల అయితే నేను డెమో అయితే ఫుల్గా వినిపించలేదు ఫ్రెండ్స్, కొంచెం మ్యూట్ చేశాను. మీరు మాత్రం ఫుల్ డెమో అయితే నా ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ నుంచి కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. దానిలో చాలా బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా, కొంచెం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వన్ క్లిక్తో మీ ఫోటోస్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు బ్లాక్ షర్ట్ డైలాగ్ బీట్వర్క్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకైతే నేను జస్ట్ ఇక్కడ 3.10 milliseconds వరకు అయితే మనకి డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఫోటోస్ పెట్టుకుని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, మనం తీసుకున్న ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్ కంటే నేను ఇచ్చిన రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చు. కానీ మనకు లాస్ట్ వరకు మనకి బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ అయితే మనకు పడతాయో అన్ని ఫోటోస్ని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫోటో యాడ్ చేసుకోండి. 3 dots అండ్ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా పార్ట్ని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ లాస్ట్ వరకు చూడండి మనకి ఇక్కడ వీడియో వచ్చేసి మాత్రం 14 seconds వరకు ఉంది. ఓకేనా, ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఓకేనా, నేను అన్ని ఫోటోస్ని యాడ్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఓకేనా, ఇక్కడ 2 photos ఉన్నాయి కాబట్టి వీటిని కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో యాడ్ చేసుకోవడమే. ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ చేసుకోవడమే. కానీ జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా అండ్ ఫోటో 3 dots అండ్ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా మొత్తం మనకు ఫోటోస్ యాడ్ చేసాం కదా. వీటికి ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, వాటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మనకైతే సింగిల్ షేక్ ఎఫెక్ట్ మొత్తం నేను అన్ని ఫోటోస్కి యూజ్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మొత్తం ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ సింపుల్గా మనం ఓపెన్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, మనకైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫోటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 dots అండ్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఆటోమేటిక్గా దానికి పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అలానే మనం ప్రతి ఫోటోకి మాత్రం ఇదే ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఫోటోకి ఇదే ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఓకేనా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సింపుల్గా అన్ని ఫోటోస్కి మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీరు మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్. అయినా అర్థం కాకపోతే నాకు కొంచెం కామెంట్ చేయండి. మీకు సపరేట్గా ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా కూడా మీకు సపరేట్గా ఫైల్స్ కూడా షేర్ చేశాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు జస్ట్ ఏం లేదు, పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ వీడియో మాత్రం మీకు నచ్చిన రెజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ శాండీ ఎడిట్స్ అయితే ఫాలో చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.